सौ का हो गया, नीम भर गया। हाँ इधर अरे खापा खा तो गंडपुरी तो क्या खाती ये आपका डालना। चलो ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. తోటకూర అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్. మీరేం చేశారు? మా బాబు కోసం అయితే పెరుగు పచ్చడి చేసేసా పొద్దున్నే లంచ్ బాక్స్లోకి. ఇంకా నేనేమో తోటకూర తీసుకున్నా. మా వారేమో దోశ వేసేస్తే తింటానన్నారు. ఇంకా ముగ్గురికి 3 రకాలన్నమాట ఈరోజు. కావు 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 హాయ్ ఫ్రెండ్స్ కబ్బో చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలకి పాపం వీళ్ళకి కూడా నోరు ఉంటే బాగుండాలనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడు అలా ఆరోగ్యం అది బాగలేకపోయినా మాకైతే తెలిసింది, దాన్ని పాపం వీళ్ళు చెప్పలేరు కదా. అది మేమే కనుక్కొని ఏమన్నా సరిగ్గా గచ్చిపోగండు గుడి అందుకని నాకు అనిపిస్తుంది రోజుకి కొద్దిసేపు అయినా దేవుడి వీళ్ళకి మాట్లాడే ఇది పెడితే బాగుండు అనిపించింది కదా ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? మా చిట్టి నవ్వుగా చూడండి బలి ఉంటుంది. చెప్ప అప్ప బలి కూవి వీళ్ళకే కుళ్ళు అన్నమాట. దాన్ని ఎందుకని దీన్ని ఎత్తుకోలేదని చుట్టూ తిరుగుతుంది. చెప్పు అప్ప దాన్ని తిరిగి. సరే ఫ్రెండ్స్ లేట్ అవుతుంది, కర్రీ అయితే రెడీ చేద్దాం. నేనేం చేస్తానంటే ఏర్లేమో అలా ఉంచుతానన్నమాట. మళ్ళీ ఇప్పుడు మేము ఏమన్నా కుండి ఉండి దాంట్లో నాటుకుంటే వేర్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇగురు వచ్చి ఒక పప్పులోకి సరిపడా ఇగురు వచ్చింది అన్నమాట. మళ్ళీ లేత తోటకూర. మధ్యాహ్నం భోజనంలోకి రుచికరమైన తోటకూర ఫ్రై చేస్తున్నా. దీంట్లో తాలింపులో ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నా. అలా తాలింపులు అన్నీ వేసుకుంటేనే రుచి ఉంటుంది అన్నమాట. లేకపోతే ఇది తగ్గినంత టేస్ట్ రాదు. పసుపు అయితే వేస్తున్నాం. కట్ చేసి కడిగి పెట్టుకున్నాం ఫ్రెష్ తోటకూర, పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తోటకూర బాగా నీరు ఊరింది కాబట్టి మూత వేసేస్తే ఇంకా ఒక 2 నిమిషాలు మూత వేస్తే బాగా మగ్గిద్దండి. చూడండి ఇంకా తోటకూర ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా
దీనికన్నా ఎక్కువ ఫ్రై చేసిన బాగోదు, పోషకాలు పోతే నేను కారం కూడా తక్కువగానే వేసేసా. ఈ తోటకూర ఫ్రై చపాతీ, అన్నం, తర్వాత బాలింతలకైతే మంచి రెసిపీ అన్నమాట. కొంచెం వాళ్ళకి రక్తం కూడా తక్కువ ఉంటుందిగా కాన్పైతే, అలాంటి వాళ్ళకి రోజు మధ్య రోజు ఇలా తోటకూర ఫ్రై చేసి ఒకరోజు పూరీలో, ఒకరోజు రైస్లో అలా వేసిస్తే పట్టానికి ఇంకా మంచి కర్రీ అన్నమాట. తోటకూర ఫ్రై అయితే నాకు కూడా భలే ఇష్టం అండి. రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అన్న తినాలంట. ఇంకా ఇది మా ఇంట్లో అయితే ఎవరు తినరు, నేను ఒక్కదాన్ని తింటాను. మా పెద్దోడు తింటాడు కానీ అబ్బాయి ఇంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ చూసుకోండి, ఈరోజు మాకైతే పెరుగు పచ్చడి, తోటకూర ఫ్రై అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, చూడండి మా నోబిత హాయిగా పండుకుంది దిగులు లేకుండా. ఫైట్ ఫైట్ నక్కలే నక్కలే నక్కలే. ఏదో బలిగుంది పాత సినిమా. ఇంకా ఈరోజు అయితే మా ఇంటి ఎదురుగా పిజ్జా బర్గర్ షాప్ బేకరీ ఓపెనింగ్ అన్నమాట.